తమకు ఉద్యోగ పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 టీఎస్సీ అభ్యర్థులు ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. 1399 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో నెంబర్ 9 తెచ్చి కేబినెట్ అప్రూవల్ చేసి కూడా సంవత్సరం గడిచిందని అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలో లేని రీతిలో రెండోసారి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని 4 నెలలు అవుతుందని, ఒరిజినల్స్ సర్టిఫికేట్లు లేనందున బయట ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోయారు అభ్యర్థులు. ఇక ఇంట్లో వాళ్ళపై ఆధారపడలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మాకు వెంటనే ఎస్టీటీ ఉపాధ్యాయ ఉద్యోగానికి పోస్టింగ్లు ఇవ్వాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ లోనే మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ జరిగి 100 రోజులు గడిచినా కానీ మాకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంటి దగ్గర బయట ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారని అందరు చెప్పడం కానీ మేము మా ప్రజాప్రభుత్వం మేము అవహేళనకు గురవుతున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 3 నెలలుగా మాకు జీతాలు లేక చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డు మీద పడ్డాం. మేము ప్రతిసారి ప్రజాభవన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు మాకు వారంలో ఇస్తాం, 2 వారాలు ఇస్తామని చెప్తారు, మాట తప్పుతూనే ఉంటారు. దయచేసి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరాలనే మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఉద్యోగ ఆర్డర్లు ఇవ్వకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డు మీద పడ్డాం. మాకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి బయట సమాజంలో ఇంట్లో కుటుంబానికి చెప్పుకొని మరువాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా యొక్క సమస్యను త్వరగా తేల్చాలి. గతంలో అదే విధంగా చేశారు. ఏ రోజు మేము ప్రజాభవన్కి వచ్చినా కూడా ఇదిగో అయిపోతుంది, అదిగా అయిపోతుంది అని చెప్పేసి మాటలు చెప్తున్నాను. కానీ ఇప్పటి వరకు మా సమస్యను ఏ మాత్రం పరిష్కరించకుండా మమ్మల్ని ప్రభుత్వం కాలయాపన చేసే ధోరణిలో అవలంబిస్తుంది. దయచేసి ఇప్పటికైనా మా సమస్యను